ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్? సో ఇట్స్ అ వెరీ గుడ్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రజల్లో యాంక్లోజింగ్ అన్నది చాలా తక్కువ మంది తెలుసు. డిస్క్ ప్రొలాప్స్ కానీ లేకపోతే స్పాండిలైటిస్ కానీ స్పాండిలోసిస్ అనేది కామన్గా తెలుసు. అంటే ఎముకలు అరగడము, కీళ్ళల్లో నొప్పి రావడం ఇవన్నీ. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఇది వెరీ రేర్ డిసీజ్. అంటే యూజువల్గా వందలో ఒకటి చూస్తాం, లక్షల్లో ఒక 10 మంది 20 మందిని చూస్తాం. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఎముకలు గూడు కట్టుకోవడం. అంటే మన నడుములో, వీపులో, మెడలో ఉన్న ఎముకలు, మెడలో 7 ఎముకలు, వీపులో 12 ఎముకలు, నడుములో 5 ఎముకలు, ఒక సాక్రమ్ బోన్. ఈ ఎముకలలో ఒకలాంటి అతుక్కుపోతాయి. ఇది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది మొబిలిటీ రిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ అతుక్కుపోతాయి. అంటే దాన్నే మేము ఏమంటారు బ్యాంబూ స్పైన్ అంటాం. ఎలా అయితే బ్యాంబూ స్టిక్ ఉంటుందో అలా అన్నీ విడివిడిగా ఉండే వీపు ఎముకలు అతుకులుగా జమ అవుతాయి. వీటిని మన ముఖ్య కారణం ఏంటంటే మనకు ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో దానిలో కొంత డిరైల్మెంట్ అయ్యి మన బాడీకి రెస్పాండ్ కాక ఇలాంటి వ్యాధి రావడం అన్నది అవుతుంది. ఇందులో ముఖ్యంగా జీన్స్ మ్యూటేషన్లో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ కణాల వ్యత్యాసం వలన ఈ యొక్క రోగ నిరోధక శక్తి వ్యత్యాసం వలన ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది లక్షల్లో ఒక 5 మందికో 10 మందికో వస్తుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్. టెక్నికల్గా మనం చూసుకుంటే నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఏదైనా కూడా ఏ సమస్య అయినా వీపు, నడుము, అలాగే మెడలో నొప్పితో స్టార్ట్ అవుతుంది. అంటే అవి వార్నింగ్ సైన్స్ అనుకోండి. దాంతోపాటు కొంత రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది. మూమెంట్ స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే పూర్తిగా బిగుసుకుపోయినట్టుగా మనిషి ఉంటాడు, వంగలేడు, మెడ వంచలేడు, ఏమీ చేయలేడు. సో ఇలాంటి బిగుస్తుతనం. అలాగే ఫెటిగ్, తొందరగా టైర్డ్ అయిపోతాడు. అంటే నార్మల్ మూమెంట్స్ లేక ఆయన ఒక టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ వల్ల తొందరగా టైర్డ్ అయిపోయి ఫెటిగ్లెస్ రాస్తాడు. అలా కాకుండా ఆయనకు కడుపులో గ్యాస్ట్రైటిస్, క్రోన్ డిజీజు, సంబంధించిన ఏదైతే పేగులకు సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. దానికి తోడు కంటికి సంబంధించిన యువైటిస్ అనే వ్యాధి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వీళ్ళల్లో, ఈ ఉన్న వాటిలో. ఇట్లా మనకు బోను, వెన్నుపూసకు సంబంధించింది కాక ఇతరత్ర బాడీలో ఉన్న అవయవాలలో కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువగా రావచ్చు. అయితే ఇది ఎలా గుర్తిస్తాం? ఇది టెక్నికల్గా మనం చూసుకుంటే దీన్ని బేసిక్ ఎక్స్రే అనేది చూస్తే మీరు టిపికల్గా బ్యాంబూ స్టిక్ కట్టే కర్ర ఎలాగ అతుకుల్లాగా ఉంటుందో అలాగే వీపులో కూడా ఎముకలు మొత్తం గూడు కట్టుకొని ఉంటాయి. అన్నీ కలిసిపోయి గడ్డల్లాగా తయారై ఉంటాయి. దీన్ని మనం టిపికల్గా ఎక్స్రేలోనే డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అలాగే HLA-B27 అనే ఒక రక్త పరీక్ష చేసుకుంటే మనకు ఈ వ్యాధి యొక్క కన్ఫర్మేషన్ జరుగుతుంది. సార్ ఇప్పుడు అంటే మీరు ఆ జెనెటిక్ సంబంధించిందని చెప్తున్నారు. అంటే ఇది ఒక జెనెటిక్ సంబంధించిన వన్ ఆఫ్ ద జెనెటిక్ డిసీజ్. ఎస్ ఇది వంశపారపర్యంగా, లేకపోతే ఒక వంశం నుంచి ఎవరైతే ఇంకో వంశానికి పోయినప్పుడు ఆ వంశంలో రావచ్చు. ఇది జీన్స్ పరంగా మ్యూటేషన్స్ ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో డిఎన్ఏ స్ట్రక్చర్లో ఇలాంటి జీన్స్ వేరియేషన్ను బట్టి కూడా మనకు ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది రావచ్చు. రెండోది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి యొక్క రెస్పాన్స్ బాడీ సరిగ్గా ఇవ్వకపోవటం వల్ల ఇలాంటి వ్యాధి లక్షల్లో కొంతమందికి రావచ్చు. సార్ దీనికి ఏదన్నా ఏజ్ గ్రూప్ ఉందంట? అంటే ఈ ఏజ్ తర్వాతనే వస్తుంది? టెక్నికల్గా ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి. కానీ చిన్నప్పుడు అంత ఫాస్ట్గా మనకు ఐడెంటిటీ కాదు. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఇది బాగా ప్రామినెంట్గా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి మోస్ట్ యాక్టివ్ లైఫ్లో పోతాడో అప్పుడు ఆ వయసులో మెల్లమెల్లగా ఒక్కొక్క జాయింట్ ఎముక కలిసిపోతూ ఉంటే స్టిఫ్నెస్ డెవలప్ అయ్యి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ చుట్టుండే మజిల్స్ వీక్నెస్ వల్ల కావచ్చు, లిగమెంట్స్ వీక్నెస్ వల్ల కావచ్చు. ఎందుకంటే ఆ నార్మల్ యాక్టివిటీ బోన్స్లో లేకపోవటం వల్ల మజిల్స్, లిగమెంట్స్ కూడా వీక్ అయిపోతాయి, జాయింట్ క్యాప్సుల్స్ వీక్ అయిపోతాయి. తద్వారా కూడా మనకు పెయిన్ రావచ్చు. సో మిడిల్ ఏజ్ నుంచి ఇంక అది వ్యాప్తి చెందుతూ జీవితాంతం ఉంటుంది. అందుకనే క్రోనిక్ డిసీజ్ అంటాం, అంటే దీర్ఘకాల వ్యాధి అంటాం. సో అందుకని జీవితాంతం ఇది ఉండడం జరుగుతుంది.
సార్ ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ మేము చూస్తే సార్ ఇది ఎక్కువ మేల్స్లోనే వస్తుంది. 100% కరెక్ట్. యాక్చువల్లీ మా స్టడీస్ ప్రకారం ఎక్కువగా ఇది మేల్స్లో వస్తుంది. మేల్స్లో వ్యాప్తి చెందే దానికి కూడా జీన్ డామినేషన్ ఎక్కువగా ఉంది. సో తద్వారా ఇది మేల్స్లో ఐడెంటిఫై అయింది. సో ఇది మేల్ డిజీజ్గా భావించడం జరుగుతుంది. మహిళలకు రాదు అనేది ఏం రాదనేది లేదు, కానీ ది పర్సంటేజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ మేల్స్ ఎక్కువ ఇన్వాల్వ్, వెరీ రేర్ ఇన్ ద ఫీమేల్స్. సార్ అంటే మనం ఇట్లా చెప్పొచ్చా సార్, ఇప్పుడు చాలామంది కూర్చొని చేసే గంటలు చేసే జాబ్స్ వచ్చేసాయి, సిడెంటరీ జాబ్స్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చేసి, వీళ్ళకి ఈ వ్యాధి వచ్చే ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్, లేదా జెనెటిక్ ఒకటే వీళ్ళు వాళ్ళని కాదు, ఇది టెక్నికల్గా జెనెటిక్ డిజార్డర్ ఇమ్యూనో ప్రాబ్లమ్స్ తోటే వస్తాయి. ఇది టెక్నికల్గా వృత్తిపరంగా వచ్చే వ్యాధి కాదు. ఇది ప్యూర్గా జీన్స్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ తోటే వస్తుంది. సార్ ఇప్పుడు ఓకే, ఈ మనం అంటే డయాగ్నోసిస్ ఒకవేళ అర్లీగా చేసుకుంటే అంటే ఇది జన్యుపరమైంది కాబట్టి వాళ్ళ జనరేషన్స్లో ఎవరు ఉంది, అరే వీళ్ళకి టెస్ట్ చేసుకుంటే మంచిది అని ముందే టెస్ట్కు వెళ్ళి చికిత్స చేస్తే ఏమైనా బెటర్ రిజల్ట్ ఉంటుంది. టెక్నికల్గా యాక్చువల్లీ ఈ ఒక యాంక్లోజింగ్ స్పాండిలైటిస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ లేదు ఒకటి. రెండోది ప్రివెన్షన్ అనేది కూడా జన్యుపరంగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రివెంట్ చేసే ఆస్కారం కూడా ఫీటస్లో ఉన్నప్పుడు కనుగొనడం ఇంపాసిబుల్, ఇది టెక్నికల్గా. మూడోది ఇది ఇమ్యూనోజెన్సిటీ అంటే ఇమ్యూనో డిరైల్మెంట్ వలన వస్తుంది కాబట్టి ఇది అడల్ట్ అంటే చైల్డ్ ఏజ్ లోపలికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. దీని యొక్క రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రివెన్షన్ చేయడం అన్నది ఇలాంటి క్రోనిక్ డిసీజ్లో కష్టం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ట్రీట్మెంట్ పాయింట్లో ఆలోచిస్తే అడోలసెంట్ ఏజ్ కానీ మిడిల్ ఏజ్ కానీ వస్తే క్రమేణా మనము ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం నివారించవచ్చు. అంటే బాడీని యాక్టివ్ ఫామ్లో పెట్టాలి, ఎప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు ఆ వ్యాధిని నివారించడానికి స్టెరాయిడ్స్ ఇవ్వడం అవసరం ఉంటుంది. ఎన్ఎస్ఏఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్ అని డిఎంఆర్డి అంటే అది మెథోట్రెక్సైడ్ కానీ లాంటి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెట్టాల్సి వస్తుంది. కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళలో ఆస్టోపోరోసిస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇమ్మొబిలిటీ వలన బోన్ కాల్షియం విటమిన్ డి తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇచ్చి మనం కొంత జీవితంలో యాక్టివ్ లైఫ్లో ఉంచగలిగితే, అంటే ఎప్పుడు నిరంతరం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు చేస్తేనే ఆ యొక్క జాయింట్స్ గడ్డగట్టకుండా ఉంటాయి, లేకపోతే గడ్డగట్టుకుపోయి అవి మూమెంట్ రాకుండా మొత్తం ఆ బ్యాంబూ స్పైన్ లాగా తయారై మూమెంట్ లేక వాళ్లకు ఇబ్బందులు జీవితకాలం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.